జన విజ్ఞాన వేదిక లాంటి సైన్సు సామాజిక సంస్థలు వీటి భవిష్యత్తు ఏంటి, మనం ఏం చేయగలము, ఏం చేయాలి, సరే దాంతోపాటు జన విజ్ఞాన వేదిక కూడా దీని కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చర్చించడానికి వచ్చాం. సామెత ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని. దీపం ఆరిపోయిన తర్వాత ఏం కనపడవు, ఇక చక్క పెట్టడం కుదరదు. దీపాలు ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనేది ఇప్పుడు నా స్టేట్మెంట్. ఈ దీపాలన్నీ 50 ఏళ్ళు దాటిన దీపాలు ఉన్నాయి ఇక్కడ. ఈ దీపాలు పోతాయి కొన్నాళ్ళకి. ఈ 50 ఏళ్ళు దాటిన దీపాలు ఉండగానే 30 నుంచి 50 ఏళ్ళు పనిచేయగలిగే టీమును తయారు చేసుకోవాలా, 30 ఏళ్ళ లోపు ఉండే టీమును కూడా తయారు చేసుకోవాలా. దాన్ని 3 అంచెల నాయకత్వం అంటారు. 3 అంచెల నాయకత్వం లేని ఏ సంస్థ అయినా ఈ తరంలో కానీ తప్పితే వచ్చే తరంలో కానీ మాయమైపోతుంది. ఈ తరంలోనే పోతాయి కొన్ని, మహా అయితే నెక్స్ట్ తరం దాకా బతుకుతాయి. 3 అంచెల నాయకత్వం మంచి పని చేయాలనుకునే సంస్థ అయినా, ప్రజలకు నష్టం చేయాలనుకునే సంస్థ అయినా 3 అంచెల నాయకత్వం ఉండాల్సిందే. మీకు కంచి పీఠాధిపతులను చూడండి, 3 తరాల నాయకత్వం ఉంటుంది. ముసలి పీఠాధిపతి, మధ్య వయసు పీఠాధిపతి, పిల్ల పీఠాధిపతి, 3 ఉంటారు. ఆ ముసలి పీఠాధిపతి మరణించిన రోజే ఇంకో పిల్ల పీఠాధిపతిని రెడీ చేస్తారు. అది కంటిన్యూ అవుతుంటుంది పరంపర, 100 ఏళ్ళ నుంచి సాగుతూ ఉంది. వాళ్ళు పర్పస్గా పెట్టుకున్నారు, దాన్ని అద్వైత మతాన్ని ప్రచారానికి పెట్టుకున్నారు. మనం సమాజాన్ని సమూలంగా మార్చాలని కోరిక కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నాం. మరి వీళ్ళకి 3 తరాల నాయకత్వం లేదనుకో, ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ హాల్లోనే చాలామంది ఉన్నారు. వీళ్ళు 60 వస్తుంది, 70 వస్తుంది, పోతారు. ఈ లోపల తర్వాత నాయకత్వం 30 నుంచి 50 ఏళ్ళు ఉండాలి, 30 ఏళ్ళ లోపల కూడా ఉండాలి. ఈరోజు చాలామందిని 50 ఏళ్ళు దాటిన వాళ్ళమి 30 ఏళ్ళ లోపు వాళ్ళతో కనెక్ట్ అవ్వటం ఎట్లా అనేది చేతగాని స్థితిలో ఉన్నారు. మనం ఒక స్కూల్కో కాలేజీకి వెళ్ళి మాట్లాడితే అనేక కారణాలతో మనం చెప్పేది వింటారు. మొదటి కారణం, అది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయితే ప్రైవేట్ యాజమాన్యాలు పిల్లల్ని నోరెత్తకుండా కూర్చోబెట్టగలవు, వాళ్ళకి చేతనవ్వది. రెండోది, మన సాంప్రదాయాల ప్రకారం ఎవరన్నా పెద్దోళ్ళు వచ్చి మాట్లాడితే గోల్ చేయకూడదన్న సాంప్రదాయం ఉంది, దాని ప్రకారం కూడా ఆగుతారు. మన వైపు నుంచి ఆకర్షణీయంగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే వింటారు. దానికి ఒక ఆధారానికి కూడా కొంత టైం ఉంటుంది. ఒక యావరేజ్ విద్యార్థి ఎవరైనా 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు వినగలడు. మనం 1 గంట 2 గంటలు కూడా వినిపించుకోగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఈ హాల్లో ఉన్నారు. అంటే ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారట మాట్లాడేది ఎట్లా అని. విత్ ఆల్ దట్ ఎట్ సమ్ టైమ్ వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్, ఆపేయాల్సిందే. మనం మాట్లాడితే ఏమి స్పందన లేకుండా మన ముఖాలు చూస్తూ వింటున్నారు అంటే అర్థం వాళ్ళందరూ రేపు మన కార్యకర్తలు అవుతారని కాదు, వాళ్ళు వింటున్నారు అంతే. గ్రామాలకు వెళ్ళి రైతులతో మాట్లాడినా కూడా 50 మంది 100 మంది కూర్చుంటారు, వింటారు, ఏం మాట్లాడుకొని వింటారు. మనం ఎప్పుడైనా మీరు మాట్లాడండి మీ సమస్యల గురించి అని మేము అడిగితే 1 నిమిషం కూడా మాట్లాడరు. నా అబ్జర్వేషన్ అది. మీరు చెప్పండి సార్ ఏదో ఒకటి అంటారు. మేము మీ సమస్యలను తినడానికి వచ్చినమయ్యన్న కూడా నోరెత్తడంలో. దానికి నేను గమనించిన కారణం రైతుల వైపు నుంచి ఏమంటే, వీళ్ళు వస్తారు పోతారు మాట్లాడతారు, ఏమి వీళ్ళు ఆరుస్తారా తీరుస్తారా, మా సమస్యలు వీళ్ళేం పరిష్కరిస్తారు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. అందుకని ఏం మాట్లాడరు. వాళ్ళ మౌనాన్ని బ్రేక్ చేయకుండా రైతుల ఆలోచన ఏముందో మనకి జన్మకు తెలియదు. అట్లాగే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పిల్లల మౌనాన్ని బ్రేక్ చేయకుండా వాళ్ళు ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు. ఈ మధ్య బిఎడ్ కాలేజ్ కర్నూలులో 2 షెడ్యూల్స్ పిల్లలతో మాట్లాడడానికి వెళ్ళాను నేను. ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవాలి, 15 మందిని క్యాలిక్యులేటర్కి పిలుచుకొని మీరు చెప్పండి సార్ ఏదో ఒకటి ప్రిన్సిపాల్ అంటే నేను చెప్పనేమి, ఈ కాల పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవడానికి వచ్చిన మీరు మాట్లాడితే మేము వింటామన్నాం. 1.5 గంటల వాళ్ళని మాట్లాడించాం. అసలు వాళ్ళ ఆలోచనలు
మనము ఊహిస్తున్న ఆలోచనలకు చాలా తేడా ఉంది. ఇవన్నీ వింటారు, ఇవన్నీ తెలుసుకోవాలని కోరుకుంటారు, అట్లా అనుకుంటున్నాం మనం. అట్లా లేదు వాళ్ళ ఆలోచనలు. ఇది ఒరిజినల్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే 30 ఏళ్ళ లోపల మనం కనెక్ట్ కారు. 30 ఏళ్ళ లోపల కనెక్ట్ కావాలి. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన తరం చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంది. ఆ ఆలోచన 2000 కంటే ముందే అమెరికాలో వచ్చింది చాలామంది పిల్లలకి. వారంలో 5 రోజులు 6 రోజులు పనిచేయడం, సంపాదించుకున్నంత చివరి రోజు కాజేయడం, మళ్ళీ వారానికి రెడీ కావడం. దాచుకుందాము, సేవింగ్స్ అని, భద్రత అని గొడవే లేదు. ఆ తరం వచ్చేసింది మన దగ్గరికి. ఇప్పుడు మీరు అమెరికాలో చూస్తే ఒక్క నెల జీతం కానీ లేట్ అయితే తలకిందులు అయిపోయే తరం ఉంది ఇప్పుడు అక్కడ. ఒక్క నెల లేట్ అయితే భరించలేరు, బతకలేరు. సేవింగ్స్ లేవు ఎవరి దగ్గర. ఇండియా నుంచి ఇట్లాంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి వెళ్ళినట్టు ఇక్కడ కూడబెట్టడం, గుట్టేయడం అలవాటైంది కాబట్టి అక్కడ గుట్టేస్తున్నారు. కానీ అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఆ ఏరియాలో మనస్తత్వం అంచనాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అట్లా ఆలోచించటంలా. కరోనా వచ్చినాక ఇది ఎక్కువైపోయింది ఆలోచన. కాబట్టి మనం ఆ తరాన్ని కనెక్ట్ కావటం ఎట్లా? ఈరోజు చర్చలో అది కూడా మీరు రైజ్ చేయండి. ఆ తరంతో కనెక్ట్ అయ్యేది ఎట్లా? నా దృష్టిలో అత్యంత గొప్ప సేవ చేయటం కాదు. ఏ పని చేస్తే సమాజంలో మంచి మార్పు వస్తుందని మనం భావిస్తామో ఆ పని చేయడానికి ఇష్టపడే వాళ్ళని తయారు చేయటమే అది అత్యుత్తమ సేవ. నేనైతే అక్కడ ఉన్నా. అందుకే కాలేజీల్లో, స్కూళ్ళల్లో, మీటింగుల్లో మాట్లాడుతురా అంటే నాకు ఇప్పుడు నిజంగా ఇంట్రెస్ట్ లేదు. అది ఎవరు మాట్లాడాలంటే ఉపన్యాసం ఇవ్వడం ఎలా, ఆకర్షణీయంగా అర్థమయ్యేటట్టు మాట్లాడడం ఎలా అనే వాళ్ళని తయారు చేసుకోవడానికి ఆరంగేట్రం కింద వాడుకోవాలి దాన్ని. అది అవసరమే, ఉద్యమానికి అది అవసరమే, నేను కాదనటంలా. సీనియర్స్గా ఉన్న మీరందరూ మీరెళ్ళి కాలేజీల్లో, స్కూళ్ళల్లో మాట్లాడటం కంటే కూడా మాట్లాడే వాళ్ళని తయారు చేయటమే ఎక్కువ ఉపయోగకరం నా అభిప్రాయం అవుతుంది. నేను 2 ఏళ్లలో నేను ఎఫర్ట్ కర్నూలులో పెడితే ఇప్పుడు 10 మంది కర్నూలు సిటీలో మాకున్నారు, సొంతంగా పోయి మాట్లాడేవారు. నేను ఏ స్కూల్కి పోవడం లేదు కూడా, ఏ కాలేజీకి పోవడంలా. వాళ్ళే పోయి మాట్లాడొస్తారు. వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది, ఎట్లా మాట్లాడాలో నేర్చుకుంటున్నారు. అది అవసరం కాదని నేను అనడంలా. కానీ అది చాలదు. ఇప్పుడు నేను ధర్మారెడ్డి గారితో, మా సుబ్బారావు గారితో మాట్లాడితే వాళ్ళు చెప్పింది కూడా అది. మేము అనేక కాలేజీలకు, స్కూల్కి విపరీతంగా వెళ్తున్నామండి. నెక్స్ట్ ఏంటి ఫాలో అప్, కంటిన్యూ చేసే వాళ్ళని తయారు చేసుకోవాలి కదా. ఆ పని మీద పడ్డారు ఇప్పుడు. ఏ సంస్థ అయినా ఆ పనే చేయాలి, వేరే మార్గం అయితే లేదు. మన మిత్ర సంస్థలు కూడా ఆలోచనతో ఉన్నాయి. నేను దీనికి కావాల్సిన కొంత బ్యాక్గ్రౌండ్, వీ షల్ వర్క్ విత్ అదర్స్ అనేది 2 మాటలు చెప్తా. వ్యక్తికి సమస్య వస్తే వ్యక్తి పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, అలివి కాకపోతే ఇతరుల సహాయం తీసుకుంటాడు. ఇది ఒక స్టేట్మెంట్ అనుకోండి. ఈరోజు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు వ్యక్తికి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు లాంటివి కాదు ఇవి. నీకు అవినీతి కానీ, అనారోగ్యం కానీ, పాలకుల యొక్క నిర్లక్ష్యం కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ, విద్యారంగ సమస్యలు కానీ, ఇవేవి కూడా ఒక్కొక్క వ్యక్తి పరిష్కరించగలిగే స్థాయివి కాదు అవి. ఒక్క సంస్థ పరిష్కరించగలదా? అది కూడా సాధ్యం కాదు. జన విజ్ఞాన వేదిక లాంటి మిత్ర సంస్థలన్నీ కూడా ఏవో కొన్ని సమస్యలు పరిష్కరిద్దామనే ఉద్దేశంతోనే ఏర్పడ్డవి, అందులో అనుమానం లేదు. కానీ ఓవర్ టైం మనకు అర్థమైంది ఏంటంటే ఈ సమస్యలను ఒక్కొక్క సంస్థ కూడా పరిష్కరించగలిగేంత చిన్నవి కాదు. నాకైతే అర్థమైంది చాలా ఏళ్ళనాడే. దాంతోపాటు సమస్యను సృష్టించేటోళ్ళు యాక్టివ్ అయిపోయినారు. పరిష్కరించాలనుకునేటోళ్ళు ఒక్కొక్క సంస్థ చాలదని మనకు అర్థమవుతా ఉంది. ప్రజలకు సమస్యలు సృష్టించే వాళ్ళు యాక్టివ్ అయి ఏకమైనారు, వాళ్ళు మొత్తం ఏకమైనారు. ఈ పరిస్థితుల్లో అనివార్యంగా ప్రజలకు మేలు జరగాలని కోరుకునే సంస్థలు కనీసం ఎంపిక చేసుకున్న విషయాల దగ్గర కలిసి పనిచేసి ఒకరి బలాన్ని ఇంకొకరి బలాన్ని కలుపుకోకపోతే మనం విడివిడిగా దీన్ని సాధించలేమనే దగ్గర నేనున్నా. ఈ క్రమంలోనే 2002లో మనం జన విజ్ఞాన వేదిక విడిపోయినా ఆ జన విజ్ఞాన వేదిక కూడా మనం నెగోషియేషన్ స్టార్ట్ చేసాం. మనం కలిసి పనిచేద్దాం. విడిపోయినాం ఒక చారిత్రక సమయంలో, వదిలేయండి దాని సంగతి. కలిసి పనిచేయడానికి ఇబ్బంది ఏంది? మధ్యలో మనతో విడిపోయిన ప్రయాస సైన్స్ వేదికలు మనతో కలిసినారు. మళ్ళా ఇప్పుడు ప్రయాస సైన్స్ వేదిక లేదు, జన విజ్ఞాన వేదిక
పార్టీకి దగ్గరగా ఉండేది ఒకటి, ఇండిపెండెంట్గా ఉండేది ఒకటి, ఇవి రెండే ఉన్నాయి జన విజ్ఞాన వేదిక వరకు. ప్రజల్లోంచి ఏమొస్తుంది స్పందన అంటే, ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి జ్ఞానం లేకుండా విడిపోతూ ఉంటే సైన్స్ చెప్పుకుని మీకేం రోగం వచ్చింది విడిపోవడానికి తిడుతున్నారు. ఈ తిట్లు కూడా చూసినాం. విడిపోవాలనే ఆలోచన లేదు, విడిపోవడం జరిగింది, కలపడం చాలా కష్టం. కాబట్టి కలిసి పనిచేద్దాం ఇష్యూస్ మీద. ఈరోజు అలా కలిసి పనిచేయాల్సిన ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి? రాజ్యాంగం మొత్తం తొంగలో దొక్కే కార్యక్రమం జరుగుతూ ఉంది, దాంట్లో కలిసి అందరం పనిచేయచ్చు. విద్యారంగ సమస్యలు, విద్యార్థులను అడ్రస్ చేయటం, క్లాస్ రూమ్ ఆకర్షణీయంగా ఎట్లా మార్చాలి, ఇందులో చాలామందిని కలిసి పనిచేయగలం. నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని కాలేజీ విద్యార్థుల నుంచి ఎట్లా సంపాదించుకోవాలనే దాని మీద ఒకరి అనుభవాలను ఇంకొకరు పంచుకోగలం. ఇండిపెండెంట్గా సంస్థగా సంస్థ బలపడాలి. సంస్థలు బలపడకుండా కలిసి పనిచేయలేం. బలపడుతూనే మనం ఒక లెవెల్లో ఈక్వేషన్ పెట్టుకొని ఒకరి అనుభవాలు మరొకరు పంచుకొని మనం ఉమ్మడిగా లాభపడదాం. ప్రతి సంస్థలో విషయాలు చెప్పగలిగే రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. ఈ రిసోర్స్ పర్సన్స్ని సంస్థలు ఎక్స్చేంజ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు, ఒకరికొకరు సహాయపడవచ్చు. మనం ఒక్కొక్క సంస్థ కొన్ని సబ్జెక్ట్స్లో ఎక్స్పర్టీస్ ఉంటుంది, దాన్ని ఇతర సంస్థలు వాడుకోవచ్చు. ఇలాంటి ఒక బ్రాడ్ బేస్డ్ ఐడెంటిటీలోకి మనం రాకపోతే చాలా ప్రమాదం ఎదుర్కోబోతున్నాము. దాదాపు 10 ఏళ్ల నుంచి మోడీ సాబు గారు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ ప్రమాదం తీవ్రంగా పెరిగింది. మోడీ సాబ్ ఒక్కరిని నేను పాయింట్ అవుట్ చేస్తాను అనొద్దు. మోడీ ఒక బొమ్మ, ఆయన టీం అంతా బొమ్మలు. ఈ బొమ్మలను నడిపే వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ గురించి బేసిక్స్ కొన్ని అర్థం కావడానికి ఒక 5 నిమిషాలు నేను చెప్తా వినండి. 1990 అది కీలకమైన టర్నింగ్ పాయింట్ ప్రపంచానికి. 1990 ఇప్పుడు మనం 24కి వచ్చినాం, 34 ఏళ్ళు దాటిచ్చాం. 90 కీలకమైనది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2000 కల్లా ప్రపంచ ప్రజలకందరికీ ఆరోగ్యం రావాలి అని ఒక మాట అన్నది. ఇంకా 10 ఇయర్సే ఉంది వాళ్ళకి. 90 నాటికి సోవియట్ 70 ఏళ్ళు పరిపాలించిన సోవియట్ రాజ్యం పతనమైపోయింది. ఒక ఆశాజ్యోతిగా ఉండేది కష్టజీవులకి ప్రపంచమంతా. సంపద సృష్టించేది మేము, సంపద యొక్క అనుభవం కూడా మాకే ఉండాలనే ఒక నినాదంతో 1917లో ఏర్పడ్డ సోవియట్ యూనియన్ ఒక 70 ఏళ్ళు నడిచిన తర్వాత ఆ విధంగా నడవలేక పతనమైపోయింది. ఒక 70 ఏళ్ళు జనం రుచి చూశారు. ఫ్రీగా వైద్యము, ఫ్రీగా విద్య, ప్రతి ఒక్కడికి పని చేయడానికి పని, ఇవన్నీ చూశారు. దానికి వ్యతిరేకంగా ఉన్న పెట్టుబడిదారి వ్యవస్థ, అంటే పెట్టుబడి మీద బతికే వ్యవస్థ. ఈ వ్యవస్థ 1990లో పండగ చేసుకుంది సోవియట్ పతనమైనాక. ఇక మాకు ఎదురు లేదు, ఈ ప్రపంచానికి ఏకధ్రువ ప్రపంచం మేమే అందరినీ పరిపాలిస్తామని నిర్ణయం చేశారు. వాళ్ళ సంతోషం, జూబిలెన్స్ 18 ఏళ్ళలో ఆవిరైపోయింది. 2008 వచ్చేటప్పటికే ఆ వ్యవస్థ ఎంత ఫ్రెజైలో, ఎంత బలహీనమైందో, మొత్తం ప్రపంచమంతా సంక్షోభం బయలుపడ్డది. అమెరికా మరీ ముఖ్యంగా సబ్ప్రైమ్ లోన్స్ అనే పేరుతో జనానికి ఇల్లు కట్టుకోవడానికి గ్యారెంటీ లేకుండా లోన్స్ ఇచ్చి ఎవడు అప్పులు తీర్చలేక ఇల్లు మొత్తం బ్యాంకులు స్వాధీనం చేసుకొని బ్యాంకులన్నీ దివాలా తీయటానికి సిద్ధమైనవి. 18 ఏళ్ళల్లో బుడగ పేలిపోయింది. పేలిపోవడమే కాదు, డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు విపరీతంగా పోగవడం, పేదవాళ్ళు మరింత పేదోళ్ళు కావడం అనే పరిణామ క్రమం 18 ఏళ్ళకి తీవ్ర స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఇంకా పెరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్లు అనేటోళ్ళు ఈరోజు ప్రపంచాన్ని పాలిస్తున్నారు. కార్పొరేట్లు తమ పరిపాలన చేసుకోవడానికి రాజకీయ నాయకుల్ని ఎంపిక చేసుకుంటారు. రాజకీయ నాయకులు కార్పొరేట్లు ఎంపిక చేసుకోరు. మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, వాళ్ళు వీళ్ళని ఎంపిక చేసుకుంటారు. వాళ్ళు ఎంపిక చేసుకున్న రాజకీయ నాయకులు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పని చేయకపోతే నిమిషాల్లో వాళ్ళని తొలగిస్తారు. మహాబలవంతుడు మోడీ, అమిత్ షా ఏం లేదు, వీళ్ళు అదాని అంబానీల కోసం పని చేయకపోతే నెక్స్ట్ మినిట్ అక్కడ ఉండరు, వాళ్ళు నడిపేది. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ హవా పెరిగింది. ఈరోజు పెట్టుబడిదారి వ్యవస్థే క్రాస్ రోడ్స్లోకి వచ్చి అలా బలమంది వాళ్ళకి అనుకుంటున్నారు. నిజమే, బలమంది వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నారు. వాళ్ళు
మనం చాలా బలహీనంగా ఉన్నాం అనుకుంటున్నాం. బలహీనంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నవాడు ఏ రోజుకైనా బలవంతుడు కావచ్చు, కానీ బలముంది అనారోగ్యంగా ఉన్నవాడు వాడికి రోగిష్టి కావాల్సిందే. వాళ్ళు రోగం పాలు పడక తప్పదు. మనం ఎప్పటికైనా బలం సంపాదించుకోక తప్పదు. ఈరోజు ఉన్నట్టే వ్యవస్థ ఎల్లకాలం ఇలానే ఉంటుంది అనేది అబద్ధం. ఈ ప్రపంచంలో ఇంతకాలం మానవాళి చరిత్ర 3 లక్షల ఏళ్ళ నుంచి నువ్వు వెనక్కి వెళ్ళి చూస్తే ఒకరోజు ఉన్నట్లే ఎల్లకాలం లేనే లేదు. ఒకరోజు జంతువుల్లాగానే బతికినాం. తిండి కోసం, రక్షణ కోసం వలసలు పోయినాం ప్రపంచమంతా. ఈరోజు తిండి కోసం వలసలు పోవాల్సిన అవసరం లేకుండా మానవ జాతి అభివృద్ధి అయింది. ఒకరోజు సైన్స్ ఈరోజు ఉన్న రూపంలో లేదు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని అన్నందుకే బ్రూనైన్ ఇటలీ నడివీధుల్లో పట్టపగలు 11 గంటలకు దీపస్తంభాన్ని కట్టెలు వేర్చి నిప్పు పెట్టి కాల్చేసినారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కానీ వెనక్కి పట్టుకెళ్ళాలని ప్రయత్నం చేసేటోళ్ళు ఆగరు. కానీ ఆ పరిస్థితి లేదు. ఈరోజు అవన్నీ పాఠాల్లో చదువుకుంటున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ లీప్స్ అండ్ బౌండ్స్తో పెరిగింది. ఎంత పెరిగింది అంటే ఈరోజు ఆ పెరిగిన చివరి రూపం మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే 4-5 ఏళ్లలో 3-4 కోట్ల మందికి పనులు లేకుండా చేయబోతుంది. నిరుద్యోగాన్ని పెంచబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వ్యతిరేకంగా మనం పనిచేయాలన్నా, దాన్ని వాడుకొని నిరుద్యోగం సృష్టించే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయాలన్నా, కంప్యూటర్లకు వ్యతిరేకంగా పనిచేయాలన్నా, కంప్యూటర్లతో పనులు లేకుండా చేసే వాళ్ళకి వ్యతిరేకంగా మనం పనిచేయాలన్నా, ట్రాక్టర్లకు వ్యతిరేకంగా పనిచేయాలన్నా, ట్రాక్టర్లు ఉపయోగించుకొని జనజీవితం మేలు కావడానికి కాక నష్టం చేయడానికి పూనుకున్నవాడికి వ్యతిరేకంగా పనిచేయాలన్నా, ఆ క్రాస్ రోడ్స్లో మనం కూడా వచ్చినాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పరిణామాన్ని మనం అర్థం చేసుకోకపోతే బీట్ అండ్ ట్రాక్ అప్రోచ్లో పాత పనులు ఎప్పుడో నిర్ణయించుకున్న పనులు ఏమాత్రం మార్పు లేకుండా చేసుకుంటూ పోతాం. మనం ఈ ఛాలెంజెస్ తీసుకోలేం. ఆ అలవాట్లోంచి బయటికి రావాలి. అన్నిటిలో అలవాట్లోంచి బయటికి రావాలి. అన్నిటిలో అంటున్నా. జన విజ్ఞాన వేదిక ఏర్పడినప్పుడు సిపిఎం పార్టీ ఏ స్టైల్లో రాజకీయ క్లాసులు నడుపుతుందో ఆ స్టైల్లోనే మనం నడిపినాం. ఆ స్టైల్ వృధా స్టైల్ అని ఇప్పుడు మనకు తెలుసు. ఆ స్టైల్ను మనం మార్చాలి. కార్యకర్తలు తయారు కావడానికి అలాంటి రాజకీయ క్లాసులు ఉపయోగపడాలి. నంబర్ ఎక్కువైతే నువ్వు ఎంత అద్భుతంగానో చెప్పు, ఒక్క కార్యకర్త కూడా ఆ నంబర్లోంచి తయారు కాడు. 5 మంది 10 మందిని కూర్చోబెట్టుకుని నువ్వు సీరియస్గా వర్కౌట్ చేసి వాళ్ళతో స్నేహబంధం ఏర్పాటు చేసుకొని ఒక సబ్జెక్టు నేర్పిస్తే ఒకరో ఇద్దరో నువ్వు కోరుకున్న లెవెల్కి ఎదిగే అవకాశం ఉంది. అదే ఫర్వర్తో, అదే అద్భుతమైన డిక్షన్తో, అదే నాలెడ్జ్తో నువ్వు 1000 మందికి చెప్తే ఒక్కడు కూడా తయారు కాడు. ఇది మనం చూసినాం. కాబట్టి మనం మార్చుకోవాలి, అప్డేట్ కావాలి. మన మెథడాలజీ మొత్తం అప్డేట్ కావాలి. మన జనంతో అప్రోచ్ అప్డేట్ కావాలి. అద్భుతంగా స్పీచ్ ఇస్తే జనం మారుతాడు ఒక నమ్మకం ఒకప్పుడు మనకు ఉండేది. కరెక్ట్ కాదు అది. అద్భుతమైన మానవ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నోడే కార్యకర్తను తయారు చేస్తాడు. అద్భుతమైన మానవ సంబంధాలే కీలకమైన విషయం. అది 1-to-1 కావచ్చు, 1-to చిన్న గ్రూప్ కావచ్చు. ఇది మనం నేర్చుకున్నాం. అలా ప్రతి ఒక్క విషయంలో మనం థరో రీసెర్చ్కి దిగాల్సిందే. మన యొక్క అప్రోచ్ స్మార్ట్ వర్క్ కింద మారాల్సిందే. హార్డ్ వర్క్ని రికమెండ్ చేయటంలా తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ అవుట్పుట్ వచ్చే వర్క్లోకి మనం వెళ్ళాలి. దీనికి ఖచ్చితంగా తోడ్పడే అంశం డీసెంట్రలైజేషన్. ఒక్కడి పాఠాలు చెప్తే చాలు, కుదరదు. నేను దానికి సిద్ధంగా లేను. నేను పాఠం బాగా చెప్పగలనని నేను భావిస్తే నాలాగా చెప్పగలిగే వాళ్ళ సంఖ్య పెరిగితేనే మనం నిలబడతాం. అందుకనే ఇట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వర్క్షాప్ ప్లీజ్ రిమెంబర్, నేను కొన్ని సబ్జెక్ట్స్ మీ ముందు చెప్తా. ఏ సబ్జెక్టుని నేను తరువుగా నేర్చుకుని నేను కూడా ఒక అద్భుతమైన టీచర్గా మారాలి, జనంలోకి వెళ్ళాలని మీరు కోరుకుంటారో మీ పేర్లు నేను అడుగుతా. అది చిన్న గ్రూప్ అయినా నాకు ఇబ్బంది లేదు. ఆ గ్రూప్కి ఆ టెక్నాలజీ నేర్పిస్తాం, మిమ్మల్ని వదిలేస్తాం. నేను ఎట్లాగైతే కర్నూలులో నేను ఇప్పుడు కాలేజీలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక టీం డెవలప్ అయింది, ఒక స్టెప్ అది. ఇలా ప్రతి చోట ఈ గ్రూప్స్ తయారవ్వాలి. మనం తక్కువ మంది ఉన్నా ఎక్కువ అవుట్పుట్ తీసుకురాగలిగేటట్టు మన వర్క్ స్టైల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందనేది నా బలమైన అభిప్రాయం. ఆ 1990 అనేదే సోవియట్ పతనం,
పెట్టుబడిదారులు విజృంభించడం, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనే పేరుతో, ఫ్రీ మార్కెట్ అనే పేరుతో ప్రతి దేశం మీద దాడి చేయటం, వాళ్ళ ఆర్థిక విషయాల్లో జోక్యం చేసుకోవటం, వాళ్ళ అభివృద్ధి కాకుండా అడ్డం పట్టడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది దేశాలకి. ఇంత పని చేసిన అమెరికా బాగుపడిందా? డాలర్కి బంగారు నిల్వలకి లింక్ ఎత్తేసినారు వాళ్ళు. అడ్డగోలుగా డాలర్లు అచ్చుకొట్టుకున్నారు. ఈరోజు వాళ్ళ ఎకానమీ ఎంత వీక్ ఎకానమీ మనకు తెలియదు. వాళ్ళు మిలిటరీ బలంతో నెగ్గుకొని వస్తున్నారు. ఎంతకాలం ఈ మిలిటరీ బలం ఉంటుంది? ప్రపంచ ప్రజలందరూ మా యొక్క సంపద మిలిటరీ వస్తువులకి ఎందుకు పోవాలనుకున్న మరుసటి రోజే అయిపోద్ది, చరిత్ర క్లోజ్ అయిపోద్ది. ఎంతో కాలం ఉండదు. ఇలా మనకు అనుకూలంగా ఉన్న అంశాలు మనం వాటి మీద దృష్టి పెట్టాలి. ఈరోజు అంతా వాళ్ళకి అనుకూలంగా ఉందని అనుకుంటున్నారు, తప్పది. ఇప్పుడు పరిపాలనలో ఉండే వ్యవస్థ నిరుద్యోగాన్ని పరిష్కరించలేదు. నిరుద్యోగం మీదనే బతుకుద్దది. తాజాగా నేను చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింతమంది నిరుద్యోగం తయారు చేయడానికి పూనుకున్నది. నిరుద్యోగాన్ని పరిష్కరించడం వ్యవస్థకి చేత కాదు. అధిక ధరలను పరిష్కరించలేదు, ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించలేదు, అవినీతిని పరిష్కరించలేదు, నల్లధనాన్ని పరిష్కరించలేదు, మాఫియాని తొలగించలేదు, ఆడపిల్లల మీద అత్యాచారాలను రూపుమాపలేదు, రైతులకి గౌరవనీయమైన జీవితాన్ని ఇవ్వలేదు, యూత్ అందరికీ పని చేయగలిగిన సత్తా ఉన్న అందరికీ పనిని కల్పించలేదు. ఇవాళ చేతగాని పనులు. మన ఉద్యమాలు వీటి చుట్టే నడవాలి. వీటి చుట్టూ కావలసిన ముందు నాలెడ్జ్ మనం అందించాలి. ఉద్యమాలు చేసేటోళ్ళు చేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా ఏ ఉద్యమాలు చేస్తారు? తలకాయ పని చేస్తే శరీరం మాట ఉంటుంది. సమాజంలో కూడా తలకాయ పని చేసేటోళ్ళు మనం బలంగా తయారు చేయాలా. తయారు చేస్తే వాళ్ళు సమాజాన్ని నడిపిస్తారు. మన పని తలకాయలను తయారు చేసే పని. మన మొదటి పని అదే. ఉద్యమాల్లోకి వెళ్ళడం, ధర్నాలు, పికెటింగ్లు, సమ్మెలు, ఊరేగింపులు చేయడం మన పని కాదు. ఆ పని చేయాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన బలాన్ని ఇవ్వడం మన పని. ఆ వేరే వాళ్ళు ఆ పని చేయడానికి సిద్ధం కాకపోతే ఏమవుతుందని మీరు క్వశ్చన్ వేయచ్చు. ఎస్, ఈ క్వశ్చన్ మాకు 1990లో సారా వ్యతిరేక పోరాటం ఒకటి వచ్చింది. మాకు సారా తాగితే నష్టం, తాగొద్దని చెప్పినాం మేము ధన విజ్ఞాన వేదిక తరఫున. మరి ఎవరు నడపాలి ఈ ఉద్యమం అని క్వశ్చన్ వస్తే, ఇప్పుడు నేను మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు నడపడానికి సిద్ధం కాలే, కాకపోతే మనమే నడిపినాం. అలాంటి ఒక చారిత్రక అవసరం మన నెత్తిన పడితే మనం నడపడానికి సిద్ధమే. మనమే కాదు, మనలాంటి సంస్థలు నడుపుతాయి. వాళ్ళు ఎవరన్నా రెడీ కాకపోతే ఆ పని మనమే ఆ రోజు చేస్తాం. కానీ ఈరోజు అది మన ఛాయిస్ కాదు. ఈరోజు మన ఛాయిస్ తగిన నాలెడ్జ్ ఇవ్వడం, స్కిల్ అందించడం మన పని. తీరిక లేదని ఎవరైనా మన గ్రూపులో మాట్లాడితే నాది చాలా సింపుల్ స్టేట్మెంట్. మీ టైం టేబుల్ కాగితం మీద పెట్టండి. ఎవరు టైం టేబుల్ కాగితం మీద పెట్టినా 2 నుంచి 4 గంటలు నేను చూపించగలను. మీకు టైం ఉంది. 16 గంటలు పని చేస్తున్నాను ఒక ఐఏఎస్ ఆఫీసర్కి టైం టేబుల్ బోర్డు మీద రాయించి 4 గంటలు టైం మిగులుద్దని చూపించగలిగా. అది అసాధ్యం కాదు. అది సమస్యల్లా ఈ 3 కాదు. టైం లేదంటే అబద్ధం. మనకు టైం దొరుకుతుంది. నాలెడ్జ్ కావాలంటే నేర్చుకోవచ్చు, స్కిల్ కావాలంటే నేర్చుకోవచ్చు. కానీ నేను ఈ సమాజం కోసం పనిచేయాలి అనే కోరికను కలిగించడం చాలా కష్టమైన పని. ఆ కోరిక మనమే ముందు కలిగించుకోవాలి. వై, ఆ వై అనే దానికి ఆన్సర్ మనకు క్లియర్గా ఉండాలి. పుట్టక ముందు నుంచి సమాజానికి బాకీ పడి ఉన్నాం. చచ్చిపోయినా కూడా బాకీ కొనసాగుతుంది. మన శవాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టాలా? మన శవానికి ఒక స్మృతి చిహ్నం గడితే దానికి ఖర్చు అవుతుంది. చచ్చిపోయినా కూడా ఖర్చు కొనసాగుతుంది. మన మీద సమాజం పెట్టుబడి పుట్టక ముందే పెట్టింది, చచ్చిపోయినా కూడా పెడతానే ఉంది. బాకీ పడి ఉన్నాం మనం ఒక్కరం పని చేయకపోతే ఏమవుతుందని మీరు అనొచ్చు. రాజుగారి పెళ్ళికి పాలు పోయమంటే అందరూ నీళ్ళు పోసినట్టు నడవదు సమాజం. అట్లా మనం పని చేయకపోతే నష్టం ఇతరులకు అనుకుంటారు. తప్పది, నష్టం మనకే. ఇతరులందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. ఇతరులందరూ బాగలేని పరిస్థితి ఉంటే మనం విడిగా బాగుండటం కుదరదు. సమాజం అంతా కలరాజు చచ్చిపోయేటప్పుడు మద్రాసు స్టేట్ గవర్నర్గా ఉన్న థామస్ మన్రో కూడా కలరాజు చచ్చిపోయినాడు. పత్తికొండలో మరణించినాడు. ఆయన సమాధి గుర్తులో చేశారు. గవర్నర్ రాష్ట్రానికి ఎడ చచ్చిపోయాడంటే అందరూ పోతే ఆయన పోతాడు. ఛాయిస్ లేదు మనకి. అందుకని అందరూ బాగుండాలనేది మనం ఆలోచించాలి. ఆ బాగుండే క్రమంలో మనం బాగుంటాం. అందుకోసమైనా పని చేయాలి. వీటన్నిటికంటే బలమైంది మనకి సమాజం అర్థమైనాక నేను కూడా
నా మార్క్ సమాజంలో పడాలా, నన్ను గుర్తుంచుకోవాలి జనం. ఎట్లా గుర్తుంచుకోవాలో నీ ఛాయిస్ నీకు ఉంది. నేను మరణించినా జీవించి ఉండాలా, అది గుర్తుంచుకునే మెథడ్. ఫిజికల్గా మరణించినా జీవించటం, చచ్చిపోయినాక మీ శవాలను చదువుకోవడానికి ఇవ్వండి. ఆత్మికంగా జీవించడం అంటే నువ్వు మొదలెట్టిన పనులు నీ తర్వాతలు కొనసాగిస్తూ ఉండాలి. కాబట్టి ఎవరి కాలమే మనం ఆలోచించుకున్నాం, ఐ మస్ట్ బి రిమెంబర్డ్ బై ది సొసైటీ ఈవెన్ ఆఫ్టర్ మై డెత్ అండ్ వీ కెన్ డూ దట్ అనేది నేను నమ్ముతున్నా. అందుకని ఈ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు నిరాశపడాల్సింది ఏం లేదు. ఇక్కడ మనకు అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి, మనం ఆరోగ్యంగా ఉన్నాం, బలం సంపాదించుకోవాలా. శత్రువు చాలా బలం అంటున్నావు, అది బలమే కాదు. అది కార్పొరేట్లు రత్నలెస్గా దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఈ ప్రపంచంలో ఈ రకమైన దోపిడీని ఈ ప్రపంచం సహించదు. స్మూత్గా పాత పద్ధతిలో దోచుకోవాలనుకునే పెట్టుబడిదారులు ఉన్నారు. ఇప్పుడు తాత 65% ఆయన ఆస్తులు చారిటీకి ఇచ్చాడు, ఆయన మీద ఎవరికి కోపం రాదు. స్మూత్గా దోచుకునే వాళ్ళ మీద జనానికి కోపం తక్కువ వస్తుంది. ఈ వ్యవస్థని, దోపిడీ వ్యవస్థని ఇప్పుడు పాలించేటోళ్ళు ఎక్కువ కాలం కొనసాగించాలంటే స్మూత్గా దోచుకునే పద్ధతులు అయితేనే ఎక్కువ కాలం బతుకుతులలో. రత్లెస్గా నిర్దాక్షిణ్యంగా దోచుకోవాలని బయలుదేరిన అదాని అమ్మాయిలు లాంటి కార్పొరేట్లు వాళ్ళ వ్యవస్థ ధ్వంసం కావడానికి కావాల్సిన పునాదిని వేస్తున్నారు, మనకు అవకాశం కల్పిస్తున్నారు. ఇదివరకు నేను రాజకీయ అర్థశాస్త్రం క్లాసులు తీసుకునేటప్పుడు దోపిడీ జరుగుతుంది ఇక్కడ, శ్రమ దోపిడీ అని చెప్పడానికి 6 గంటలు నా క్లాసులో గంట సమయం పట్టేది నాకు. అది నచ్చజెప్పడానికి. ఈరోజు నాకు ఆ కష్టం లేదు, ఒక్క నిమిషంలో నచ్చజెప్పగలను. ఈ అవకాశం నాకు ఇచ్చింది ఎవరో చెప్పి నేను ముగిస్తా. మీరు ఇంటికి లోన్ తీసుకుంటే ఒక కంతు కట్టకపోయినా, 2 కంతులు కట్టకపోయినా, ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే నోటీసులు వస్తాయి. అవునా కాదా చూసుకోండి. వరుస పెట్టి 10 కంతులు మీరు కట్టకపోతే మీ ఇల్లు జప్తుకు వస్తుంది, మీ ఇల్లు నీకు ఉండదు. ఇక నీవు కానీ లోన్ని ముందుగా క్లోజ్ చేయాలనుకుంటే నీకు పెనాల్టీ వేస్తారు, ముందు క్లోజ్ చేయకుండా. ప్రీ క్లోజర్ పెనాల్టీ. ఈ దేశంలో షావుకారులకి, కార్పొరేట్లకి 25 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పించినారు. బ్యాంకుల డబ్బంతా మందే, మన డబ్బులే. మన డబ్బులు మనకు తెలియకుండా వాళ్ళకి ఇస్తే మొత్తం ఎగ్గొట్టినారు, లెక్కల్లోంచి తీసేసినారు. ఎందుకు తీసేసినారు ఆ లెక్కల్లోంచి అంటే, బ్యాంకులు ఎప్పుడు నష్టాల్లో ఉన్నాయని కనపడుతూ ఉంటే బ్యాంకుల్లో జనం డబ్బు దాచుకోరు కాబట్టి, వాళ్ళు దాచుకుంటేనే కదా దొంగలకి మేము ఇవ్వగలము. అందువల్ల ఆ ఇంప్రెషన్ రాకుండా ఉండటానికి మేము లెక్కల్లో తీసేసినాం అన్నారు. 4-5 బ్యాంకులు ఎందుకు కనిపినాం నిర్మలా సీతారామన్ అంటే, ఒక్కొక్క బ్యాంకు విడివిడిగా అప్పేయడం సాధ్యం కావడంలా 4-5 కలిసి తిని తప్పియచ్చు కదా అని చెప్పింది ఆమె. చెప్పలా, మనకు అర్థమైంది. మొత్తం దొంగ వ్యవహారాలు. ఎంత వసూలు అవుతుంది? 10% వసూలు అవుతుంది. మిగతా డబ్బుని ఏమంటారు? 90%ని ఎగ్గొట్టినట్టే. నీవు ఒక లోన్ కట్టలేకపోతే ఒక మధ్యతరగతోడువో, దిగువ మధ్యతరగతోడో, పేదోడు కట్టకపోతే జప్తులు చేసే వ్యవస్థ దొంగలకు లక్షల కోట్లు ఇస్తూ ఉంది. 2 నిమిషాలు అయిపోయింది. దోపిడీ ఎక్కడ జరుగుతుందో చూపించగలిగా. ఇంత ఈజీ ఈ రోజున, ఎంత సులభంగా ఈరోజు వ్యవస్థ అరాచకంగా ఉందని చెప్పడానికి వీలు కల్పించినటువంటి ఈరోజు పరిపాలించేటోళ్ళు మనకు మేలు చేస్తున్నారు, మన పని సులభం చేస్తున్నారు. నాకైతే వాళ్ళని తిట్టాలని లేదు, వాళ్ళ వల్లనే ఇంత సులువైనది ఏర్పడ్డది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విస్తృతంగా ఈ సబ్జెక్ట్ జనంలోకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న 2-3 నాతో కరోనా టైంలో ప్రయాణం చేస్తారు, మా యోహాను అలాగే మా మంజూరి. ఇట్లా కరోనాని అడ్డం పెట్టుకుని రాజకీయం చెప్పినాం మేము. అప్పుల గురించి ప్రభుత్వ విధానాలు చెప్పినాం. ఎంత అద్భుతంగా జనానికి అర్థమైనదో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతి నిమిషం వ్యాపారం చేస్తున్నారు. గాలిలో కరోనా వైరస్ కలుస్తూనే పేరుతో వచ్చిన ఒక వ్యాసాన్ని అడ్డం పెట్టుకొని 13.5 లక్షల కోట్ల మాస్కులు వ్యాపారం చేసినారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ చేయటానికి రెడీగా ఉన్నారు హెచ్ఎంపీవీ వైరస్తో. అందుకనే అది రాగానే మనం వీడియో పెట్టినాం, ఇది కరోనా వైరస్ లాంటిది, ప్రమాదం లేదో మీరు పట్టించుకోవద్దు దీన్ని. 6 అడుగులు దూరం ఉంటే, చెయ్యి ముఖానికి అడ్డం పెట్టుకుంటే, చెయ్యి గడుక్కుంటే రోగం రాదు, ఒక్క పైసా ఖర్చు లేదు. మనం ఇట్లాంటి సబ్జెక్టు చెప్పాలి. దమిడి ఖర్చు లేకుండా, ఒక మందు ఆడకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా, ఆసుపత్రికి పోకుండా 100కి 80 రోగాలు బాగు చేసుకోవచ్చు అనే విషయం మన దగ్గర ఉంది. మనం ఇట్లాంటి పట్టుకెళ్ళాలి జనం దగ్గరికి. అరే పిల్లలు, మీరందరూ
నేను బాగుపడితే చాలు, జనమందరూ ఏమైతే నాకెందుకు అనుకుంటున్నారు. కాదు, నువ్వు బాగుపడాలి, తప్పులేదు. నీతో పాటు అందరూ బాగుపడాలి. ఏం చేస్తే బాగవుతారు చెప్పడానికి మన దగ్గర సబ్జెక్టులు ఉన్నాయి. యూత్ను కూడా ఆకర్షించడానికి వాళ్ళకి ఏం కావాలో అక్కడికి వెళ్ళి మనం చెప్పాలి. మనకేం కావాలో అక్కడికి వాళ్ళు పిలుచుకురావాలి. మనం ఆ టెక్నిక్ వాడుకోవాలి. ఇట్లాంటి విషయాలన్నీ దయచేసి ఈరోజు మనం చర్చించాలా. ఫైనల్గా జన విజ్ఞాన వేదిక కొన్ని నిర్ణయాలు తీసుకొని పోవాలి. మీరందరూ ఈ లైన్స్లో మనం ఫ్యూచర్ని ఎట్లా నిర్మించాలి ఇట్లాంటి ఉద్యమాలకి అనే యాంగిల్లో మీ అనుభవాలు కానీ మీ ప్రతిపాదనలు కానీ పెట్టండి. మొత్తం రాసుకుంటారు. ఇక్కడ రాసుకున్న తర్వాత వాటి మీద డిస్కషన్ జరుగుతుంది. ఈ ఫైనల్గా ఇదంతా అయినాక జన విజ్ఞాన వేదిక స్టేట్ లెవెల్లో 10 నుంచి 15 మంది కోర్ గ్రూప్ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఈ కోర్ గ్రూప్ ప్రతి సలహాని లోతుగా చర్చిస్తుంది. చర్చించి వాటిని కార్యరూపంలోకి తీసుకెళ్ళడం ఎట్లా అనేది ప్లాన్ చేస్తారు. అలాగే ఇతర సంస్థల్లో క్రియాశీలంగా పనిచేసి ఉద్యమాన్ని నిర్మిస్తున్న వాళ్ళతో మేము సౌహార్దంగా కలిసి పనిచేయాలని మేము ఫీల్ అవుతున్నాం. మాకు ఎవరనేది అసలు ఇష్యూ కాదు, ఎవరికి పేరు వస్తుంది అనేది కూడా ఇష్యూ కాదు. ఎవరు పని చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది అంతే. పేరు కోసం పనిచేయాల్సిన అవసరం జన విజ్ఞాన వేదిక లేదు. జనం కోసం పనిచేయటం జన విజ్ఞాన ఉద్దేశం. అందువల్ల మేము ఓపెన్గా ఆఫర్ పెట్టాం. ఎవరితోనైనా స్నేహం చేస్తాం. ఎవరికి పేరు ఇచ్చిన ఒకటి మాకు ఇబ్బంది లేదంటున్నాం. జన విజ్ఞాన వేదికకు జాగ్రత్త తీసుకుంటున్నాం. మనకు తెలుసో తెలియకో ఈ వేదిక మొదలైన 88లో ఈ జన విజ్ఞాన వేదికలు దేవుడు లేడంటారు కదని ప్రచారం జరిగింది. తప్పిది. దేవుడికి జన విజ్ఞాన వేదిక సంబంధమే లేదు. దేవుడు అనేది నీ సొంత విషయం. ఉన్నాడంటే ఉంచుకో, వద్దనుకుంటూ ఊరుకు అంతే. జన విజ్ఞాన వేదిక సైన్స్ ఏ విధంగా ఆలోచిస్తుందో అలా ఆలోచిస్తుంది. ఈరోజు ప్రజల జీవితాన్ని అడుగడుగునా ఇన్ఫ్లుయెన్స్ చేసే సైన్స్ లేదా విజ్ఞాన శాస్త్రం అనేది కోట్లాది పేజీలకి నమోదయ్యింది. ఈ కోట్లాది పేజీల్లోని సబ్జెక్ట్ అంతా ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ విశ్వంలో ఉన్నటువంటి రూల్స్ని తెలుసుకొని మానవ జీవితాన్ని మరింత సుఖమయం చేయడానికి, మరింత అద్భుతంగా జీవించడానికి ఎలా వాడుకోవాలనేది చేస్తుంది తప్ప ఈ విశ్వం అవతల గురించి ఆలోచించదు. పుట్టుక ముందు గురించి ఆలోచించదు, పుట్టుక తర్వాత ఏమైంది ఆలోచించదు. సైన్స్కి అక్కర్లేని సబ్జెక్ట్ అది. ఒక్క పేజీలో ఒక్క లైన్లో కూడా దేవుడు అనే మాట ఉండదు, మతం అనే మాట ఉండదు, కులం అనే మాట ఉండదు, ప్రాంతీయ తేడాలనే ఉండవు. ఇంత పెద్ద బాడీ ఆఫ్ సైన్స్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద టోటల్ హ్యుమానిటీ, దానికి అక్కర్లేని దేవుడు జన విజ్ఞానికి అక్కర్లేదు. ఇది జన విజ్ఞానికి స్టాండ్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఫిలసాఫికల్ లెవెల్లో, తాత్వికమైన లెవెల్లో దేవుడు అనే సబ్జెక్టును లోతుగా వినడానికి మేము సిద్ధమంటే ఆ పరిమితమైన సంఖ్య గల వాళ్ళకి దేవుడి గురించి మేము చెప్తాం. జన విజ్ఞాన వేదిక మాత్రం అఫీషియల్గా దేవుడు ఉన్నాడు లేడనే విషయాలు మాట్లాడదు. అవసరం లేదు మాకు. మీకు అవసరమైన మీ క్షేత్రాల్లో మీరు మాట్లాడుకోండి. అందుకని జన విజ్ఞాన వేదికలో ఏ దేవుణ్ణి అభిమానించుడైనా ఉంటాడు, ఎవడు వద్దనుకున్నాడైనా ఉంటాడు. ఇక్కడ ఏ మతం ఏంటూ ఉండేడని ఉంటాడు, ఏ కులం ఏంటూ ఉండేని ఉంటాడు. వాడు కులం గురించి మాట్లాడుకో బయట, ఈ మతం గురించి బయట మాట్లాడుకో, ఇక్కడ ఇవేమీ మాట్లాడబడవు. అటువంటి నియమం ఒకటి మనం పెట్టుకున్నాం. మీరు ఎవరెక్కడ అడిగినా అదే మాట్లాడండి. మీకున్న వ్యక్తిగతమైన విషయాలు జన విజ్ఞాన వేదిక ఫోల్డ్లో బయట మాట్లాడద్దు, విడిగా మాట్లాడుకోండి, అది మీ ఇష్టం. అట్లాంటి ఒక డిసిప్లిన్ మనం పెట్టుకొని ఎక్కువ మంది జనాన్ని మన వైపు లాక్కొచ్చుకోవాలా. 194 మంది ఏదో ఒక మతమేంటో ఏదో ఒక దేవునేంటో ఉన్నాక ఈ జనం పాల్గొనకుండా ఈ సమాజాన్ని మార్చడం అసాధ్యం. వాళ్ళు పాల్గొనేటట్టు చేయాలి అంటే మనం నేరుగా వెళ్ళి దేవుడు మతం మీద తగాదాలు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు చాలా ఘటనలు మీరు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడైనా కాసుకొని చూసేవారు ఉన్నారు. వాట్సాప్లో ఫేస్బుక్లో మనం దెబ్బలాడడానికి. ఈ దెబ్బలాట మా సబ్జెక్ట్ కాదంతే. హిందూ మతం దుర్మార్గమైందని మన మిత్రుడు మాట్లాడినాడు, వేణుగోపాల్. అదే పుస్తకం 30 షాపుల్లో అమ్ముతున్నారు విజయవాడ పుస్తకాల ఎగ్జిబిషన్లో. ఈయన షాపు దగ్గరికి ఇచ్చేవాళ్ళు వచ్చినారంటే ఆయనకు తెలుసు అన్ని చోట్ల అమ్ముతున్నారు. ఈయన దగ్గరికి వచ్చారంటే కావాలని గిలికెజ్జ పెట్టుకోవడానికి వాళ్ళు వచ్చినారని ఆయనకు అర్థమై ఉండాలి. అర్థమైనప్పుడు ఆయన ఏమన్నాలి, హిందూ మతం మీద నో కామెంట్. ఈ పుస్తకం నేనే కాదు చాలామంది అమ్ముతున్నారని ఒక్క మాట చెప్పి వదిలేయాలంతే. ఇప్పుడు దాన్ని ఇంతపూడికి ఎక్స్ప్లెనేషన్ రాసుకోవాల్సి వచ్చింది. నేను ఆయన్నేం తప్పని అంటాను, ఆయన అభిప్రాయం అది. జన విజ్ఞాన వేదికలు అయితే ఆ విధంగా మాట్లాడకూడదు. హిందూ మతంలో మంచి విషయాలు ఉన్నాయి,
చెడు విషయాలు కూడా ఉన్నాయి. మంచిని కూడా చెప్పాలి అవసరమైతే. నేను ఒక్క మంచి విషయం చెప్పి ముగిస్తా, ఒక చెడు విషయం కూడా చెప్తా. హిందూ మతంలో ఇంకా కుల వ్యవస్థ ఉంది. అత్యంత దుర్మార్గమైన చెడు విషయం ఇది. ఇంకా పోలేదు. హిందూ మతంలో మంచి విషయం ఏంటంటే తమ మతంలో ఉన్న రకరకాల దేవుళ్ళను పూజించుకోవటాలను భరిస్తుంది. ఇతర మతాలను కూడా భరిస్తుంది ఈ మతం. ఈ మతానికి ఉన్న గొప్పతనం ఈ దేశంలో ఇతర మతాలను భరించగలగడమే. అలా భరించగలిగినందుకు ఇక్కడ బహుళత్వం ఉంది. ఇంతమంది మేము నాలుగు కలిసి ఉండగలిగాం. హిందువులను కట్టగా మార్చి ఇతర మతాలకు శత్రువులుగా మార్చడానికి ఇంత ప్రయత్నం చేసిన వాళ్ళు జయప్రదం కాలేదంటే ఈ బహుళత్వం వల్లనే సాధ్యం కాల. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిందూ రిలీజియన్. మనం దాన్ని చెప్పుకొని ఎడతప్పించుకోవాలా, దాన్ని నిలబెట్టుకోవాలా చెప్పాలి. మనం ఇలా తగాదాలు పెట్టుకొని అందరితో గొడవ పట్టక రెడీగా లేం అని సాధారణ హిందూ అంటున్నాడు. దాన్ని హైలైట్ చేయాలి. అయినా మనలో ఈ లోపం ముందు సరిదిద్దుకోవాలని మాట్లాడాలి తప్ప, నువ్వు హిందువుల దగ్గర కూర్చొని నువ్వు మాట్లాడాలి తప్ప హిందూ మతం అమానుషం ఒక మాట స్టేట్మెంట్ ఇస్తే దానికోసమే కాసుకొని ఉన్నారు వాళ్ళు రిలీజ్ చేయడానికి. ఆ అవకాశం జనవిజ్ఞానికి ఇవ్వదు. అలాగే మనము తినండి, మాంసం తినండి, ఎముకలు మెడకేసుకోకండి అంటున్నా. మెడకేసుకొని తిరగడం వల్ల ఏం ప్రయోజనం? మనం భావజాల నిర్మాణం చేసే సంస్థ, దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్లో పవర్ఫుల్గా భావజాల నిర్మాణం చేయాలి. మన పని అదే. మనలాగా పనిచేసేటోళ్ళు తయారు చేయటమే మన టాస్క్. ఇంకా 2 తరాల నాయకత్వాన్ని సృష్టించడానికి కావలసిన ఎత్తుగడలు ఎందుకు కూడా ఈ హౌస్లో మాట్లాడమని నేను మిమ్మల్ని హంబుల్గా కోరుకుంటూ నేను ఇక్కడ తాపేస్తున్నా.